లేఖనములో నుండి ప్రవక్త అయినటువంటి మీకా గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినటువంటి మీకా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము. మీకా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదువుకుందాం. మీకా ప్రవక్త యొక్క ప్రవచన గ్రంథము. నా శత్రువా నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వేద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. చదవబడిన వాక్యం దేవుడు దీవించునుగాక. 10వ వచనం చదువు. 10వ వచనం. నా శత్రువు దాని చూచును, నీ దేవుడైన యెహోవా ఎక్కడ అని నాతో అనినని అవమానము నొందను. అది నా కళ్ళకు అగపడును. ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును. చదవబడిన వాక్యం దేవుడు దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క గ్రంథమును ప్రవక్త అయినటువంటి మీకా గారు సుమారు క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల ముందు ఈ మాటలు రాయించాడు. ఈ మాటల్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అంటే, మీకా గారు ఒక ప్రవక్తగా దేవునికిని ప్రజలకును ప్రతినిధిగా ఈ మాటలు పలుకుతున్నాడు. పరిస్థితి ఏంటి అంటే, యూదా ప్రజలు దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు, దేవునికి విరోధముగా అవిధేయతను చూపించినప్పుడు, దేవునికి ఆయాసము పుట్టించినప్పుడు, ఈ కార్యములన్నీ కూడా యోతాము, ఆహాజు, హిజ్కియా రాజుల యొక్క పరిపాలనలో ఈ కార్యాలు గురించి దేవుడు రాయించాడు. మీరు 1వ అధ్యాయం 1వ వచనంలో చూసుకుంటే ఆ మాటలు మీకు కనబడుతాయి. 1వ అధ్యాయం 1వ వచనములో ఆ రాజుల గురించిన యోతాము, ఆహాజు, హిజ్కియా అను యూదా రాజుల దినములలో షమ్రోనును గూర్చియు యెరూషలేమును గూర్చియు దేవుని యొక్క వాక్కు ప్రవక్త అయినటువంటి మీకాకు దేవుడు తెలియజేసి ఇది ప్రకటించమని దేవుడు చెప్పినప్పుడు భక్తుడైనటువంటి మీకా గారు ఈ మాటలు సెలవిస్తున్నాడు. పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించుకుంటే, దేవుని బిడ్డలు వారు దేవునిని ధిక్కరించినప్పుడు కొన్ని సందర్భాలలో సహజంగా మానవులు చేసేటువంటి పొరపాటు. కాబట్టి పొరపాటు చేసిన వారిని ఖచ్చితంగా వారి యొక్క పొరపాటుని తెలియజేయవలసినటువంటి అక్కర దేవునికి ఉన్నది. ఎందుకంటే ఆయన నిజముగా ప్రేమించే దేవుడు కనుక. ఏ తండ్రి అయితే
తన కుమారుని నిజముగా ప్రేమిస్తాడో ఆ తండ్రి తన కుమారుని ఏం చేస్తాడట? బెత్తముతో ఖండిస్తాడు. బెత్తముతో ఖండించని ఏ తండ్రి కూడా నిజంగా తన కుమారుడిని ప్రేమించేవాడు కాదు. ఎందుకు బెత్తముతో మరి ఖండిస్తాడు అంటే తన బిడ్డలు బాగుపడాలి అన్నటువంటి ఉద్దేశముతో, వారు చేసినటువంటి ఆ తప్పుని తెలుసుకొని బాగుగా జీవించాలనేటువంటి ఉద్దేశముతోనే తండ్రి తన కుమారుడిని శిక్షిస్తాడు. ఆ ప్రకారంగానే దేవుడు కూడా తన బిడ్డలు చేసినటువంటి పాపమును వారికి తెలియచేయటానికి దేవుడు అన్యులకి అప్పగించాడు. అన్యులకి అనగా సిరియా, బబులోను వారికి యూదా వారిని దేవుడు అప్పగించాడు. అప్పగించినప్పుడు ఆ సిరియా, బబులోను వారు అనుకున్నారట, వీళ్ళ దేవుడు ఏంటండి దేవుడు? అసలు నిజంగా ఆయనకి వీళ్ళ మీద అక్కర ఉందా? నిజంగా ఆయనకి వీళ్ళ మీద ప్రేమ ఉందా? ప్రేమ ఉంటే వీరిని మనకు అప్పగిస్తాడా అనుకొని సంతోషించారట, ఉల్లసించారట. మనకు సులభంగా దొరికేశారు అన్నట్టుగా ఉత్సాహించారట. అప్పుడు దేవుడు యూదా వారితో కూడా మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? మీ శత్రువులతో చెప్పండి, ఓ శత్రువా, నా ఈ పరిస్థితిని బట్టి అతిశయించవద్దు. నేను పడిపోయానని చెప్పి నన్ను గురించి ఉల్లసించవద్దు, సంతోషించవద్దు. నేను పడిపోయినా నన్ను లేపటానికి నా దేవుడు ఉన్నాడు, లేపుతాడు. ఎంత ఎంత చక్కని మాటలు చూడండి. దేవుడే వారు చేసినటువంటి తప్పుకు శిక్షను అమలు చేసి దేవుడే అంటున్నాడు, నేను మిమ్మల్ని మరలా లేపెదెను, మరలా మీ పరిస్థితిని నేను మార్చుతాను, మీ చీకటిలో నుండి మిమ్మలను వెలుగుకి రప్పిస్తాను అని దేవుడు ప్రవక్త ద్వారా ఈ మాటలు పలుకుతున్నాడు. అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి కార్యం ఏంటంటే, ఇక్కడ ప్రవక్త ఈ మాటలు పలుకుతున్నప్పుడు దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన సంగతుల గురించి ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇది శత్రువు అనేది ఒకవేళ మన జీవితంలో ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వానికి తీసుకువెళ్ళినటువంటి బబులోను వారుగా కాకపోవచ్చు, సిరియలులాగా ఉండకపోవచ్చు, కానీ ఏదో రకంగా శత్రు యొక్క సైన్యము దేవుని బిడ్డలను ఆవరించి ఉంటది అన్న విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఏ రూపంలోనైనా శత్రువు మనలను గురించి వాడు ఎదురు చూస్తూ ఉంటాడు. అవకాశము దొరికే వరకు వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే ఏ విధంగా అయినా మనలను అవకాశములోకి ఇరికించాలి అన్నది బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. పేతురు 5:8 ఏమని సెలవిస్తుందండి? 5వ అధ్యాయము 1 పేతురు పత్రిక 5 మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఏ విధంగా అయినా తన బిడ్డలని పడవేయాలనేటువంటి ఉద్దేశంతో అపవాది వెదుకుచూ తిరుగుతున్నాడు. మీరు అవకాశం ఇచ్చారో అపవాదికి దేవుడు మిమ్మల్ని అప్పగిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే అప్పగించిన దేవుడు అలాగే వదిలిపెట్టడు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాటలలో దేవుడు మరి నేను మిమ్మల్ని మరలా మీ చీకటిలో నుండి
వెలుగులోనికి రప్పిస్తాను అన్నాడు. దేవుడు మన చీకటిలోనే వదిలిపెట్టే దేవుడు కాదు. మీరు ఉన్నటువంటి పరిస్థితిలోనే మీరు నాశనం అయిపోవండి అని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. ఆ పరిస్థితిలో నుండి మనం లేవనెత్తడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడు అని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే సామెతల గ్రంథము ఏమని సెలవిస్తుందండి? 24:16లో నీతిమంతుడు 7 మారులు పడినను మరలా లేచును. 7 మారులు పడినను మరలా లేచును. ఏ విధంగా లేస్తాడు? దేవుడు అతనిని లేపుతాడు. కాబట్టి దేవుడు అతనిని లేపుతాడు. మన జీవితంలో ఏ కార్యమైనా ఒకవేళ మనలను అపవాది యొక్క చెరలోకి మనల్ని లొంగ తీసుకున్నట్లయితే ఈరోజు ఒక విషయం గుర్తుంచుకోండి, కుంగిపోకండి. మీ పరిస్థితిని దేవుడు మార్చడానికి సమర్థవంతుడు. మీ పరిస్థితుల నుండి లేవనెత్తడానికి ఆయన సమర్థవంతుడు. ఎందుకంటే కీర్తనకాడు అంటాడు 27వ కీర్తన 1వ వచనములో, యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును అంటాడు. ఇది ఒక్క దేవుని యందు పరిపూర్ణ నమ్మకము, పరిపూర్ణ విశ్వాసము కలిగినటువంటి వ్యక్తి చెప్పగలిగినటువంటి బలమైన విశ్వాసపు మాటలు. మీరు అనుకుంటున్నారేమో, దావీదు దేవునికి హృదయానుసారుడు కాబట్టి దావీదు ఆ మాటలు పలికగలిగాడు, కానీ మన వలన అది సాధ్యమా అని. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు జీవితమంతా ఒడిదుడుకులే, జీవితమంతా పరాజయమే, జీవితమంతా అపజయాలే. అయినను వాటి మధ్యలో దేవునిని ఎక్కడ కూడా అతడు విడిచిపెట్టలేదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అతడు ఎన్ని అవమానాలు వచ్చినా దేవునిని మాత్రము అతడు వదిలిపెట్టలేదు. ఒక్క విషయం మన జీవితంలో గుర్తుంచుకోవాలి, ఎన్ని పరిస్థితులనే రావచ్చు, ఎన్ని భయంకరమైన అవమానాలు రావచ్చు, వాటి మధ్యలో మీరు దేవుని యొక్క సహాయమును మనకి ఎప్పుడు ఉంది అని మీరు నమ్మినట్లయితే, దేవుని యొక్క సహాయము ఎల్లప్పుడూ నాకు ఉంది అని మీరు నమ్మినట్లయితే, మీరు సంతోషించవలసింది ఈ పరిస్థితులను చూసి భయపడవలసిన అవసరం లేదు. ఆ దేవుని చూసి మీరు ధైర్యం కలిగి సంతోషించాలి. దేవుడు చేయి వదలడు. అందుకే కీర్తనకాడు అంటాడు, యెహోవా నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి నేను? ఎందుకంటే నా దేవుడు నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు అంటాడు. ఈ భూమి మీదకి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన రాకముందు పరిస్థితి ఎలాగ ఉంది అంటే, బైబిల్ సెలవిస్తుంది, మనుషులు మరణాంధకారమైనటువంటి చీకటిలో వారు బ్రతుకుతున్నటువంటి దినములవి. మరణాంధకారం అంటే భయము, భవిష్యత్తును గురించినటువంటి నమ్మకం లేనటువంటి ఒక స్థితి. మీరు చదవండి లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 79వ వచనం చూడండి. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. పరిస్థితి ఎలాగుందంటే, క్రీస్తు రాకముందు సమాజం చీకటి, మరణాంధకారమైనటువంటి చీకటి కమ్మి ఉంది. మనుషులకి భవిష్యత్తుని గురించినటువంటి ఒక ఆశ లేదు, భవిష్యత్తుని గురించినటువంటి ఒక నమ్మకం లేదు. పరిస్థితులన్నీ కూడా చీకటిమయము, మా బ్రతుకు ఇంతే, మేము ఇంకా మరణానికి పాత్రులము అన్నటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం జరిగిందంట? మనకు ఆ మహావాత్సల్యమును బట్టి. ఏంటి వాత్సల్యము? ఎటువంటి వాత్సల్యం ఇది అంటే, చదవండి విలాప వాక్యము 3వ అధ్యాయము 22. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నది గనుక మనము నిర్మూలము కాని వారము అంటున్నాడు. దేవుని యొక్క వాత్సల్యత అప్పుడప్పుడు
మనల్ని కనెక్ట్ చేసి అప్పుడప్పుడు విడిపోయేది కాదు. ఆయన వాత్సల్యత ఎడతెగనది. అది నిరంతరము మనలను ఎల్లప్పుడూ కూడా అంటుకొని ఉన్నది ఆయన యొక్క వాత్సల్యత. ఆ వాత్సల్యత తన ప్రజల యొక్క పరిస్థితిని చూసి ఏం చేసిందంట? ఏం చేసింది? అరుణోదయమును మనకు దర్శనమును అనుగ్రహించింది. అది ఈ లోకములో ఉన్నటువంటి ప్రతి చీకటిలో ఉన్న వారిని వెలిగించుటకై, వారి యొక్క పరిస్థితిని మార్చుటకై, వారి జీవితంలో ఉన్నటువంటి సమస్తమును కూడా మార్చివేయుటకై ఈ లోకానికి వచ్చింది అని యోహాను సువార్త మనం 1వ అధ్యాయములో 9వ వచనంలో చదువుకుంటున్నాం. నిజమైన వెలుగు లోకములో ఉండెను, అది మనుష్యులను వెలిగించుచు, ప్రతి మనిషిని వెలిగించుచు ఉన్నది. ఆ వెలుగు ఈ భూమి మీద ఎంతమంది అయితే చీకటి, మరణాంధకరమైనటువంటి చీకటిలో ఉన్నారో వారందరికీ ఒక వెలుగు. వెలుగు అనగా నమ్మకము, వెలుగు అనగా మనకి నిరీక్షణ, వెలుగు అనగా మన జీవితంలో అరుణోదయము, సంతోషకరమైనటువంటి వాతావరణం. 8వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 12వ వచనంలో స్వయాన ప్రభు అంటున్న మాట, మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. ఈరోజు మన పరిస్థితులు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మన ప్రభువు మన కొరకు వెలిగించుటకై, మన కొరకు భవిష్యత్తును గురించినటువంటి నమ్మకమును, భవిష్యత్తును గురించినటువంటి నిరీక్షణను మనకు అనుగ్రహించటానికి ఆయన ఈ భూమి మీద మనలను ఏర్పరచుకున్నాడు. ఒకవేళ పరిస్థితులు మన చుట్టూ ఏ విధంగా ఉన్నను ఒక్కసారి మీరు చూడవలసింది ప్రభువుని. నా పరిస్థితిని మార్చటానికి ప్రభువు ఈ లోకానికి వచ్చి నా జీవితంలో ఆయన నన్ను అవమాన పాలు చేయకుండా, నాకు సిగ్గునుందే ఒక పరిస్థితి కలిగించకుండా, తలదించుకునే ఒక పరిస్థితి నాకు రాకుండా ఆయన నా పరిస్థితిని మార్చటానికి ఈ లోకానికి వచ్చాడు. నా పరిస్థితిని మార్చటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. 23వ కీర్తన 4వ వచనములో దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించెను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన గాఢాంధకారపు లోయలో మనము ప్రవేశించిన, మనము ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆయన మనకు తోడై ఉన్నాడు. నేను విడువను, ఎడబాయను అని వాగ్దానం చేసినటువంటి వాడు. పరిస్థితులు చూసి మనుషులైనా మారిపోతారేమో, పరిస్థితులు చూసి మనుషులైనా మనకు దూరం అయిపోతారేమో, కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. గుర్తుపెట్టు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మీరు ఒంటరి స్థితిలో ఉన్నా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నా, మీ యొక్క భవిష్యత్తును గురించి చీకటిగా ఒకవేళ మీకు అనిపించిన, అక్కడ క్రీస్తు ఉన్నాడు, వెలుగుగా ఆయన ఉన్నాడు అన్నటువంటి సంగతి మీరు మర్చిపోకూడదు. 118వ కీర్తనలో ఆయన అంటాడు, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడును, నరులు నాకేమి చేయగలరు. యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేర్చుట చూచెదను. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆదరణ ఏంటి అంటే, ఒక గొప్ప నిరీక్షణ ఏంటి అంటే, మీరు ఏ స్థితిలో అయితే మీరు కృంగి ఉన్నారో ఆ స్థితిలో నుండి మిమ్మల్ని లేవనెత్తటం మీరు కళ్ళారా చూస్తారు. నమ్మిన వారు దేవునికి ఆమేన్ చెప్పండి. మీరు నమ్మినట్లయితే
నమ్మువానికి సమస్తము సాధ్యముగా మార్చగలిగే దేవుడు మనం ఆరాధించే యేసుక్రీస్తు. ఈ మధ్య కాలంలో ఒక సహోదరుడు ఒక మంచి పాట పాడాడు. ఆ పాట వివాదాస్పదంగా మారింది. అది ఏ పాట తెలుసా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. దాన్ని ఏమనుకున్నారో తెలుసా? ఏమైనా చేయగలడంటే ఆయన పాపం కూడా చేయగలడా? అలాగని ఆయన ఆ ఉద్దేశంతో రాశాడు ఆ పాట. ఆ ఉద్దేశంతో అతను రాయలేదు. అతను రాసినటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవునికి అసాధ్యమైన కార్యము ఏదీ లేదు, ఆయన ఏమైనా చేయగలడు. ఆయనకు అసాధ్యమైన కార్యము ఒకటి ఉంది అంటే అది దేవుని బిడ్డలని చెయ్యి విడవబడటం. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు, దేవుని నమ్మినటువంటి దేవుని బిడ్డలు ఇతరుల దగ్గరికి వెళ్ళి చేతులు చాచటమే గాని, చెయ్యి విడవబడటమే గాని నేను చూడలేదు అంటాడు. ఎందుకంటే నేను నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు కనుక. మన పరిస్థితిని ఆయన మార్చటానికి ఆయన సాధ్యము కలిగినటువంటి దేవుడు. 138 కీర్తన 7వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. ఎంత నమ్మకమైన మాటలండి ప్రియులారా. నిజముగా ఈ మాటలు చదువుకునేటప్పుడే మీ హృదయము ఉల్లసించాలి, ఉత్సాహించాలి. మీ యొక్క నోట నుండి ఉత్సాహధ్వని దేవుని మహిమపరచాలి. ఎంత గొప్ప మాట అండి. ఆయన అబద్ధం చెప్పే దేవుడు కాదండి. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాదు. ఆయన అంటున్నాడు, నేను ఆపదలలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు, నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు, నీ కుడి చెయ్యి నన్ను రక్షించును. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, నీవు ఎటువంటి అవమాన పాలైనా, నీకు ఎదురుగా ఎటువంటి భయంకరమైన చీకటి కార్యములు నిన్ను ఎదుర్కొన్నా, ఈ రోజు దేవుని యొక్క వాక్యమును బట్టి సెలవిస్తున్నాను, ఈ రోజు దేవుడు మనము నమ్మిన ఆ యేసు క్రీస్తు మన పరిస్థితులను మార్చడానికి సమర్థుడు. నమ్మిన వారు దేవుని నామాన్ని మహిమపరచండి. 9వ వచనం ఒకసారి, మీకా 7:9 ఒకసారి చూడండి. నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని గనుక ఆయన నా పక్షమున వేద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. ఆయన నన్ను వెలుగులోకి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. మనము అనేక సార్లు దేవుని దృష్టికి విరోధముగా పాపము చేస్తాం. దేవుని దృష్టికి విరోధముగా మనము పొరపాట్లు చేస్తూనే ఉంటాం. నేను ఏ పాపము చేయలేదు అని ఎవరైనా చెప్పినట్లయితే వారిని వారే మోసపరుచుకున్నట్టు. మనం ఏ పాపము చేయలేదని చెప్పటానికి మనము సరిపోము. మాట తప్పితే కానీ అది పాపమే. ఎన్ని మార్లు మనం మాట తప్పిపోలేదు. కాబట్టి మన పాపములను గురించి దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయనకు కనబడని స్పష్టము ఏదీ లేదు అన్నప్పుడు ప్రతిదీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. మనుషులకి మనం కళ్ళు కప్పేయవచ్చు, కానీ దేవునిని మనము మరుగు చేయలేము. కాబట్టి భక్తులు అంటున్న ప్రకారముగా, నేను యెహోవా దృష్టికి పాపము చేసి తిని కనుక ఆయన నా పక్షమున వేద్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహించాలి. ప్రియులారా, దానికి కారకులు ఎవరు? దేవుడా. మన పరిస్థితులు మనము
అవమాన పాలు కావాలన్నా, మనము కష్టాలు తెచ్చుకోవాలన్నా దీనికి కారణం ఎవరు? మనమే. దేవుడు కోపించకూడదా? అంటే నువ్వు తప్పు చేసినా నువ్వు నా మంచి బిడ్డవని నిన్ను అత్తుకోవాలా? తప్పు చేసినప్పుడు నిజముగా ప్రేమించే తండ్రి శిక్షిస్తాడు. తప్పు చేసినప్పుడు దేవుడు మనల్ని శిక్షించాలి, లేకపోతే ఆయనకి మన మీద ప్రేమ లేదు అని అర్థం. మనం అనుకుంటాం ఏదో మనం నీతిమంతుల్లాగా మనకొచ్చే కష్టాలను బట్టి దేవుడు ఎందుకో నన్ను ఎన్ని శోధనలకు గురి చేస్తున్నాడు. ఎవరు చేశారు ఈ శోధనలు? ఎవరు తెచ్చారు? బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. 4వ అధ్యాయము యాకోబు గ్రంథం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో, మీ శరీరములో పోరాడుతుంది. ఏంటది? అది కావాలి, ఇది కావాలి, ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. శరీరము ఏం చేస్తుందంట? భోగేచ్ఛలు ఇచ్చలని అనుభవించాలని కోరికలను చెలరేపుతుంది నీ శరీరము. అప్పుడు నువ్వేం చేస్తావు? చదవమ్మా. మీరు ఆశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేస్తారంట. ఇతరులు బాగుంటే మనం మనసు ఓర్చుకోదే, కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుతారు, యుద్ధము చేస్తారు, కానీ దేవుని అడుగునందున మీకేమియు దొరకదు. ఏది ఇవ్వాలన్నా దేవుడు ఇవ్వాలి. మనం ఏది పొందుకోవాలన్నా దేవుని యుద్ధం నుండి పొందుకోవాలి. అంతే తప్ప మన శరీరములో కలిగేటువంటి భోగేచ్ఛల నిమిత్తం ఒకరిని చంపటము, ఒకరి మీద మత్సర పడటము, మనం ఏదో సంపాదించుకోవాలని ఎన్నెన్నో రకరకాలుగా అడ్డుదారులు తొక్కటం మనకి కష్టాలు తీసుకొస్తాయి, అవమానాలు తీసుకొస్తాయి, మన జీవితంలో దరిద్రమును తీసుకొస్తుంది, మన జీవితంలో నెమ్మది లేనటువంటి ఒక పరిస్థితిని తీసుకొస్తుంది. దానికి కారణం ఎవరు? దేవుడా? మీరు దేవుడిని మీకేం అవసరం ఉందో ఆయనను అడగమంటే మీరేం చేస్తున్నారు? అడ్డుదారులు దొక్కుతున్నారు. ఏ విధంగా పొందుకోవాలని. నెవర్. ఈరోజు ఆకాశ పక్షులు, ఈరోజు భూమి మీద ఉన్నటువంటి సర్వ జీవులు ఆయన చేతిలో నుండి ఆహారాన్ని పుచ్చుకుంటున్నాయని లేఖనం సెలవిస్తుంది. ఆయన పెడుతున్నాడంట వాటికి ఆహారం. మరి నీకు నాకు ఆయనే పెట్టాలి. ఏది ఇవ్వాలన్నా ఆయనే ఇవ్వాలి. ఈ కష్టాలు, ఈ బాధలు మీకు ఎందుకు వస్తున్నాయి? మీ హృదయంలో వచ్చేటువంటి కోరికలు నెరవేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశంతో మీ సొంత ప్రయత్నాలు చేస్తున్నారు, దేవునిని అడగటలేదు. అయితే మన దేవుడు నమ్మదగిన దేవుడు, మన మీద అపారమైన ప్రేమ కలిగిన వాడు. మీరు అడిగి చూడండి, మీకు అక్కరగా ఉన్నది ఏదో ఆయన ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహిస్తాడు. కానీ ఈరోజు మనం దేవునిని అడగటానికి బదులుగా మన ప్రయత్నాలు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం, కానీ ఎక్కడ కూడా మనకు దొరకదు అని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పాపము చేసినప్పుడు ఆయన మనల్ని దండిస్తే దానిని మనము సహించుకోవాలి. దేవుని మీద మనము విసుగకూడదు, దేవుని మీద సనుగకూడదు. సనిగిన వారి పరిస్థితి ఏమైందో మీరు ఒకసారి వారిని చూసి బుద్ధి తెచ్చుకోమన్నాడు దేవుడు. 40 సంవత్సరాలు వారు ఎవరికి కోపమును పెట్టారు, ఎవరికి ఆయాస పెట్టారు? వాళ్ళ పరిస్థితి ఏమైంది? అరణ్యములో నశించిపోయారు. కనుక మీరు కూడా దేవునిని సనగవద్దు, దేవునిని విసుక్కోవద్దు. ఆయన మీకు ఏది చేసినా మీ మేలు కొరకే చేస్తాడే తప్ప మీకు కీడైతే అని చేసే దేవుడు కాదు. ఒకవేళ మీకు నష్టం కలిగినా ఆ నష్టంలో మీకు మేలే ఉంటుంది తప్ప ఆ నష్టం వలన మీకు ఎటువంటి బాధ ఉండదు. ఎందుకంటే
దేవుని ప్రేమించు వారందరికీ సమస్తము కూడా సమకూడి జరుగుతాయి. సమస్తము కూడా సమకూడి జరుగుతాయి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. యోబు గారు తన మాటల్లో ఆయన చెప్పిన మాట అంటే 23వ అధ్యాయము 10వ వచనము, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడేదను. నేను నడిచే ప్రతి విషయం కూడా ఆయనకి తెలుసు. ఆయనకి విరోధంగా, ఆయనకి మరుగుగా నేను ఏ కార్యము కూడా చేయలేను. నేను కూర్చుండుటయు, నేను నడుచుటయు, నేను పరునుటయు, నేను లేచుటయు ఆయనకి తెలిసే ఉన్నది. ఒకవేళ నేను చేసినటువంటిది పొరపాటైతే, నేను చేసింది తప్పైతే ఖచ్చితంగా ఆయన నన్ను శిక్షించినప్పుడు నేను దానిని సహిస్తాను. ఎందుకంటే నేను ఆ శిక్షను నేను లోబడ్డాను అంటే, ఆ శిక్షకు నేను లోబడ్డానంటే ఎలా మారిపోతాను? నేను శుద్ధ సువర్ణము వలె మారిపోతాను, అంటే పరిశుభ్రపరచబడతాను. కీర్తనకాడు అంటాడు 119వ కీర్తన 71వ వచనంలో, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలు. శ్రమ పడటం నాకు మేలు. దానివల్ల నేనేం చేసుకుంటున్నాను? నీ వాక్యమును నేర్చుకుంటున్నాను. అసలు నీవంటే ఏంటి, నీ ప్రేమ అంటే ఏంటి, నా మీద నీకున్నటువంటి ఉద్దేశం ఏంటి, నేను నీ కొరకు ఈ భూమి మీద ఎందుకు వచ్చాను, ఏం చేయాలి అన్నటువంటి సమస్తమును కూడా నేర్చుకోవటానికి నీవు నన్ను శ్రమపాలు చేసింది నాకు మేలు అంటున్నాడు. మేలు అంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు 1 కాదు 2 కాదు, సుమారు 40 సంవత్సరములు దేవునిని విసిగించారు. 40 సంవత్సరములు దేవునిని విసిగించారు. ఎన్నో అవకాశాలు దేవుడు వారికి ఇచ్చాడు. మారుతారని చివరి వరకు వారు మార్పు చెందలేదు. దేవుని బిడ్డలని అన్య దేశములో చెరగా పట్టుకొని పోవటానికి దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడంటే, వీరు మారాలి అనేటువంటి ఉద్దేశముతో. అలాగని వారిని అన్యులకు అప్పగించి దేవుడు సంతోషించలేదు. దేవుడు వారిని గురించి తలంచుకొని దుఃఖించాడు అని ఇర్మియా ప్రవక్త తన గ్రంథంలో రాస్తాడు. చాటున వెళ్ళి నేను ఏడ్చెదను అంటాడు. దేవుడు యూదా వారిని బబులోను వారికి అప్పగించి ఆయన సంతోషంగా ఉండలేదు ప్రియులారా. వారి నిమిత్తమై దేవుడు దుఃఖించాడు. నిజముగా తమ బిడ్డలని ప్రేమించే ఏ తల్లిదండ్రులైనా కన్నీరు గారుస్తారు. ఎప్పుడు తెలుసా? తమ బిడ్డలు పనికిరాక అప్రయోజకులుగా మారినప్పుడు, సమాజంలో నిందను తీసుకొచ్చినప్పుడు, అవమాన పాలు చేసినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డల నిమిత్తము దుఃఖిస్తారు. సాక్షాత్ మన దేవుడు మన నిమిత్తము ఆయన దుఃఖించినటువంటి దినములు ఎన్నో. ఆనాడు ఇశ్రాయేలులో యెరూషలేము పట్టణాన్ని చూసి ఆయన కన్నీరు కార్చాడు. ఇదిగో ఈ నీ దినమందైనను నీవు మారు మనసు పొందిన ఎడల అది నీకెంతో మేలు. కానీ ఇప్పుడు అది నీ కళ్ళకు మరుగు చేయబడి ఉంది. కారణము, ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాను, ఇంకనైనా మారుతావు, ఇకనైనా మారుతావు అని ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చాను. కానీ నీవు దేనిని కూడా లెక్క చేయక వ్యతిరేకముగానే నీ జీవితాన్ని గడిపావు. గుర్తుపెట్టుకోండి, దేవుడు కొన్ని సందర్భాలలో మనల్ని శిక్షించినప్పుడు అది మనం సహించే వారంగా ఉండాలి. ఎందుకంటే అది మన మార్పు కొరకు, మన మేలు కొరకు. ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు చేసినటువంటి పొరపాటుకు దేవుడు వారిని అన్యులకి అప్పగించాడు. అలాగని వారిని అలాగే వదిలిపెట్టగా వారికంటూ ఒక నిరీక్షణ, నమ్మకాన్ని ఇచ్చాడు. ఏంటో తెలుసా? నేను మీ చీకటిని మరలా వెలుగుగా మార్చెదను అన్నాడు.
చూడండి 10వ వచనము, మీకా 7:10. నా శత్రువు నా శత్రువు దాని చూచును, దాని చూచును, నీ దేవుడైన యెహోవా నీ దేవుడైన యెహోవా ఎక్కడనని ఎక్కడనని నాతో అనినది అవమానము నొందును. అవమానము నొందును, అది నా కళ్ళకు అగపడును. అది నా కళ్ళకు అగపడును. ఇప్పుడు ఇప్పుడు అది వీధిలో నున్న బురద వలె ఆ తొక్కబడును. ఆమేన్. ఎవరైతే నీ పరిస్థితిని చూసి, ఎవరైతే నీకు కలిగి ఉన్నటువంటి అవమానమును చూసి, నీ బాధను చూసి, నీ సమస్యలను చూసి, నీవు దేవుడిని నమ్ముకున్నావు కదా, నీవు దేవుడు అని చర్చికి వెళతావు కదా, వారం తప్పకుండా వెళతావు కదా, మరి ఏది నీకు జరిగిన మేలేది? నీ దేవుని వలన నువ్వు పొందుకున్నటువంటి మేలేది అని అడిగినప్పుడు మనం చెప్పాలి, నా దేవుడు నా పరిస్థితిని మార్చటానికి ఆయన సమర్థుడు. ప్రస్తుతం నేను మరి వెళుతున్నటువంటి ఈ మార్గం ఏదైతే ఉందో, ఈ అవమానాలు, ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ కష్టాలు ఏవైతే ఉన్నావో, ఇవి నా మేలు కొరకు, నేను మారాలని, నా పరిస్థితి మారాలని, నేను ఇంతవరకు నా దేవునికి ఎక్కడ కూడా నేను నమ్మకంగా బ్రతకలేదు, ఎక్కడ కూడా నా దేవుని ఇష్టపెట్టేలా నేను బ్రతకలేదు, ఎక్కడ కూడా నా దేవునిని మహిమపరిచేలా నేను బ్రతకలేదు. అందుకే నేను ఈ పరిస్థితిని కలిగి ఉన్నాను. కానీ ఇది నాకు ముగింపు కాదు. దిస్ ఇస్ నాట్ మై ఎండ్. దేర్ ఈస్ వన్ డే దట్ విల్ చేంజ్ మై ఎవ్రీ సిచ్యువేషన్. అన్ని పరిస్థితులను ఒక దినము రాబోతుంది, అది మారుస్తుంది. ఎందుకంటే నా దేవుడు సజీవుడు. ఆయన ఈ పరిస్థితిలోనే వదలడు. ఎంతమంది అయితే ఈ పరిస్థితిలో నన్ను అవమానపరిచారు, ఎంతమంది అయితే ఈ పరిస్థితిలో నన్ను దూషించారు, ఎంతమంది అయితే ఈ పరిస్థితిలో నాకు విరోధముగా మాట్లాడారు, ఈ పరిస్థితిలో నుండి నన్ను నా దేవుడు లేవనెత్తడానికి ఆయన సమర్థవంతుడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఆలోచిస్తూ ఉండగా దేవుడు ఒక నూతనమైన ఉత్సాహాన్ని, ఒక నూతనమైన నమ్మకమును, విశ్వాసమును దేవుడు నాకు అనుగ్రహించాడు. ఈ మాటల్లో ఉన్నటువంటి లోతు ఎంత గొప్పది అంటే, నిజముగా చెప్పినది చెప్పినట్టుగా దేవుని బిడ్డలను 70 సంవత్సరముల తర్వాత దేవుడు వారిని ఎంత విజయోత్సవంగా తీసుకొచ్చాడో అంత సంతోషము. వారు పోగొట్టుకున్న అన్నీ కూడా దేవుడు సమృద్ధిగా వారికి అనుగ్రహించాడు, సమృద్ధిగా అనుగ్రహించాడు. వారిని ఏ శత్రువులైతే మీ దేవుడు ఎక్కడా అని అడిగారో, ఆ శత్రువుల ఎదుట దేవుడు ఈనాటి వరకు, గుర్తుపెట్టుకోండి, ఈనాటి వరకు వారు వెళ్ళిన ప్రతి స్థలములో కూడా దేవుడు విజయోత్సవంగా వారిని నడిపించాడు. పరిస్థితులను మార్చగలిగిన దేవుడు మన దేవుడు. వాక్యం సెలవిస్తుంది, యెషయా ప్రవచన గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనము, 61:7, మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత, రెట్టింపు ఘనత, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించుతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. ఏ ఆనందం అండి ఇది! నిత్యానందము వారికి కలుగును. దేవుని మాట నమ్మేవారు దేవునికి గొప్ప ఆనందం. ఆమె చెప్పండి. దేవుని మాట సత్యము, అది పుటము వేయబడినటువంటి మేలిమి బంగారము కంటే విలువైనది దేవుని వాక్యము. ప్రియులారా, ఈ మాటలు దేవుని బిడ్డల యొక్క జీవితంలో సాక్షాత్తు సత్యముగా నెరవేరింది. ఈరోజు దేవుని మాట నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో కేవలం ఇశ్రాయేలులకే ఆయన దేవుడు కాదు, నీకు నాకు ఆయన దేవుడై ఉన్నాడు. మన పరిస్థితులని
గొప్పగా రెండంతలుగా ఘనతకు ఆయన మార్చగలిగే దేవుడై ఉన్నాడు. మనము మన జీవితంలో పడిపోవటం అన్నది దట్స్ నాట్ ఎ ఎండ్, అది అంతము కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా అనేక సందర్భాల్లో పడిపోతాం, అది మన యొక్క అంతము కాదు, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నుండి మనల్ని లేవనెత్తడానికి దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉందన్న విషయం మాత్రం మర్చిపోకూడదు. మనం పడిపోయేది మన అంతం కాదు, అక్కడ మనల్ని దేవుడు లేవనెత్తుతాడు అన్నటువంటి నిరీక్షణ మనకు ఉండాలి. కాబట్టి దేవుడు ఎట్టి పరిస్థితిలో కూడా మనల్ని శత్రువుల యొక్క చేతికి అప్పగించేటువంటి దేవుడైతే కానే కాదు అని మనం గుర్తించుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఏ విధంగా ఉన్నా దేవుడు మనల్ని చేయవదలడు. మన పరిస్థితులను మార్చి మనల్ని లేవనెత్తి మనము ఎక్కడైతే అవమాన పాలయ్యామో, ఎక్కడైతే అవమానాన్ని పొందుకున్నామో ఆ స్థితిలో నుండి మనల్ని లేవనెత్తడానికి సమర్థవంతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనమందరము కూడా సంతోషముతో ఉత్సాహముతో దేవునికి వందనాలు తెలియజేసుకుంటాం.